అన్ని అంశాలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా ఇక్కడ తొలి వెలుగులో వార్త రాశారు. అమ్మాయి అబ్బాయి ఒకే రూమ్లో, హైదరాబాద్లో నయా ట్రెండ్, కో లివింగ్ పేరుతో కొత్త వ్యాపారం, సకల సౌకర్యాలతో హాస్టల్లో ఏర్పాట్లు. పబ్లిక్గానే అడ్వర్టైజులు చేస్తున్నటువంటి యజమాన్యాలు రెగ్యులర్ హాస్టల్స్ కంటే వీటిపైపై యువత ముగ్గట. ఒక్కొక్కరికి 10,000 నుంచి 15,000 రూపాయలట. మనకు హాస్టల్ గురించి తెలుసు, చాలామంది ఏదో ఒక సమయంలో హాస్టల్స్ ఉంటారు, తర్వాత పీజీలను వచ్చాయి. ఇప్పుడు మరో కొత్త ట్రెండ్ నడుస్తున్నది. హైదరాబాద్లో కో లివింగ్ హాస్టల్ వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఇవి యువత, ఐటీ ఉద్యోగులు, విద్యార్థులకు కొత్త ఎంపికగా మారాయి. ఈ పీజీ హాస్టల్స్లో అదిరే సౌకర్యాలు కూడా ఉంటాయి. ప్రైవేట్ గదులు, షేర్డ్ కిచెన్లు, వర్క్ స్పేస్లు, హై స్పీడ్ ఇంటర్నెట్ అందిస్తాయి. సాంప్రదాయ హాస్టళ్లకు ప్రత్యామ్నాయంగా తమను తాము ఉంచుకుంటాయి ఈ కో లివింగ్ హాస్టల్స్. అయితే వీటిపై ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తున్నది. నైతికంగా వీటి వల్ల ప్రతికూల ప్రభావం పడుతుందని వాదించేవారున్నారు. కో లివింగ్ పీజీ హాస్టల్స్ వల్ల సామాజికంగా, నైతికంగా చిక్కులు తప్పవని చాలామంది భావిస్తున్నారు. ఈ క్రమంలోని ఆందోళనలు కూడా నెలకొంటున్నాయట. సో బాగానే పెద్దగానే రాసిరు వార్త. సో ఇక్కడ చూస్తే ఇక్కడ నుంచి ట్రెండ్లో నయా హాస్టల్స్. చదువు, ఉద్యోగరీత్యా అనేక మంది యువకులు హైదరాబాద్ నగరంలో స్టే చేస్తున్న విషయం తెలిసిందే. అధిక రూమ్ రెంట్స్, టైంకు భోజనం కోసం అనేక మంది ప్రైవేట్ హాస్టల్స్ని ఎంపిక చేసుకుంటారు. నగరంలో వందల సంఖ్యలో బాయ్స్, గర్ల్స్ హాస్టల్స్, పీజీలు ఉన్నాయి. నెలకు దాదాపు 4,000 నుంచి 15,000 వరకు ప్రైవేట్ హాస్టల్స్ ఫీజులు వసూలు చేస్తున్నాయి. అయితే అబ్బాయిలకు వేరువేరుగా హాస్టల్స్ ఉంటాయని అందరికీ తెలిసిందే. కానీ అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి ఒకే రూమ్లో ఉండే హాస్టల్స్ ప్రస్తుతం ట్రెండింగ్గా మారాయి. ఇలాంటివి ఢిల్లీ, ముంబై, బెంగళూరు, ఇక చెన్నై వంటి నగరాల్లో ఎక్కువగా కనబడుతుంటాయి. అయితే ఈ మధ్య హైదరాబాద్ నగరంలోనూ ఈ నయా ట్రెండ్ భారీగా విస్తరిస్తోంది. పబ్లిక్గానే అడ్వర్టైజ్మెంట్లు. గతంలో ఇలాంటి హాస్టల్స్కు ఉన్నా కూడా ఎవరికి తెలిసేవి కావు. ఇప్పుడు మాత్రం పబ్లిక్గానే అడ్వర్టైజ్ చేసుకుంటున్నారు. ఇలాంటి హాస్టల్స్లో సీసీ కెమెరాల నిఘా, ప్రీమియం లగ్జరీ హోటల్స్లో దొరికే సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇందుకు సంబంధించిన హాస్టల్ వీడియోలు సైతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. నగరంలోని గచ్చిబౌలి ప్రాంతంలో ఇలాంటివి అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మాదాపూర్, జూబ్లీహిల్స్, కొండాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, బేగంపేట్, కుక్కట్పల్లి, క్యూ సిటీ, ఇక హఫీజ్పేట్ వంటి ప్రాంతాల్లో హాస్టల్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి హాస్టల్లో సౌకర్యాలను బట్టి ఒక్కొక్కరి వద్ద 10 నుంచి 15,000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. తాజాగా నగరంలో కో లివింగ్ కల్చర్ పెరుగుతోంది. యువత కూడా రెగ్యులర్ హాస్టల్స్ కంటే ఇలాంటి పీజీల వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో కో లివింగ్ పీజీలు నగరాల్లో పుట్టుకొస్తున్నాయి. అయితే లివింగ్ రిలేషన్షిప్లో ఉన్న వారికి ఇలాంటి పీజీలు బాగా కలిసి వస్తాయని నెటిజన్లు అంటున్నారు. అయితే ఓయో రూమ్స్ మాదిరి డైలీ, వీక్లీ, మంత్లీ రూమ్స్ అందుబాటులో ఉంచి కొంతమంది చీకటి దందాను సాగిస్తున్నట్టు తెలుస్తోంది. వీటిలో పోలీసులు, రాజకీయ నాయకులు కూడా భాగస్వాములు అయ్యారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. మరికొందరు అయితే అమ్మాయిని మీరే తెచ్చుకున్నా సరే మమ్మల్ని అరేంజ్ చేయమన్నా ఓకే అంటూ బరితెగిస్తున్నారు. ఒకే గదిలో అమ్మాయి, అబ్బాయి ఇష్టం వచ్చినట్లు ఉండొచ్చు అంటూ ఊరిస్తూ ప్రకటనలు ఇస్తున్నారు. సో ఇక ఇంతకంటే దారుణం ఉంటుందా నాయమన? ఇంతకంటే దారుణం మీకు ఏముండదు. అయిపోయింది, సమాజం ఆగమైపోయింది. ఈ సమాజం రిలేషన్షిప్స్ని కూడా డబ్బుగా మార్చుకుంటున్నాయి. మనుషుల అవసరాలని డబ్బుగా మార్చుకుంటున్నాయి. వ్యాపారాన్ని ఎట్లా చేయాలో వాళ్ళు బాగా నేర్చుకున్నారు. కొంతమంది పోలీసులు, కొంతమంది పొలిటికల్ లీడర్ల సపోర్ట్ తోటి అడ్డమైన పనులు చేసి, గలీజ్ దందాలు చేసి కూడా పైసలు సంపాదించవచ్చు. ఆ పైసలు ఇట్లయితే ఎక్కువ వస్తాయనేటువంటి ఆలోచనలో పడిగా మొదలుపెట్టిరు. సర్వనాశనమైనటువంటి పరిస్థితి మనకు హైదరాబాద్ కనబడతా ఉంది. సో ఒకప్పుడు ఈ కోరిలేషన్ సంబంధించినటువంటి హాస్టల్స్ ఏవైతున్నాయో, ఈ కో లివింగ్ హాస్టల్స్ అన్నీ కూడా ముంబై, ఢిల్లీ, బెంగళూరు, దుబాయ్ లాంటి ప్రాంతాల్లో ఉండేదట, చెన్నై లాంటి ప్రాంతాల్లో ఉండేదట. సో కో లివింగ్ అనేది ఏంటంటే వాళ్ళు రిలేషన్షిప్లో ఉండి రేపో మాపో పెళ్లి చేసుకునేటోళ్ళకు ఈ కో లివింగ్ హాస్టల్స్ అనేది సెట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ చేసుకుండడమో లేకపోతే పెళ్లి చేసుకుంటామని చెప్పేసి ఇంట్లో చెప్పడమో, ఇట్లాంటి వాళ్ళు బై ఫ్యూచర్లో భార్యాభర్తలు కాబోయే వాళ్ళకి ఈ కో లివింగ్ హాస్టల్స్ అనేది అన్ని రకాలుగా కంఫర్టబుల్గా ఉండొచ్చు. బట్ ఈ కో లివింగ్ పేరుతోటి ఇక అభం శుభం తెలియనటువంటి ఆడపిల్లలు కావచ్చు,
మరి వయసు పైబడినటువంటి యువకులు కావచ్చు, ఎవరైతే యువకులు ఉంటారో, ఒక సడన్ ఏజ్ అంటే 23, 25 వాళ్ళకి ఒక మెచ్యూర్డ్ లెవెల్స్ ఉండవు. 18 ఏళ్ళ నుంచి 25, 23 ఏళ్ళ వరకు కూడా కరెక్ట్ మెచ్యూర్డ్ లెవెల్స్ ఉండవు. సో వాళ్ళందరూ కూడా శారీరకంగా ఉన్నట్టు సుఖం కోరుతూ ఉంటారు. కొంతమంది యువకులు ఆ రకమైనటువంటి చెడుదారిలో పడుతుంటారు. అటువంటి వాళ్ళని టార్గెట్ చేస్తున్నట్ట ఈ కోలివింగ్ హాస్టల్స్. అద్భుతమైనటువంటి ప్రకటనలు, అద్భుతమైనటువంటి యాడ్స్, అద్భుతమైనటువంటి అడ్వర్టైజ్మెంట్స్ని ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్ గ్రూపుల్లో, సోషల్ మీడియాలో, బహిరంగ ప్రదేశాల్లో యాడ్స్ ఇస్తున్నారట. బాయ్స్ హాస్టల్లో బాయ్, గర్ల్స్ హాస్టల్లో గర్ల్, ఇట్లా ఎన్ని రోజులు ఉంటారు, మీరిద్దరు కలిసి ఉండండి, కలిసి తినండి, కలిసి పడుకోండి, కలిసి ఉద్యోగానికి పోండి అనేటువంటి ప్రకటనలు, అడ్వర్టైజ్మెంట్స్ తోటి యువకుల్ని అట్రాక్ట్ చేయాలి. ఒక్కొక్కరి నుంచి 10 నుంచి 15 వేలు వసూలు చేయాలి. సో ఇది నడుస్తున్నట హైదరాబాద్ చివరిలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో ట్రెండ్. మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కుక్కటిపల్లి, హఫీజ్పేట, ఇక మోయినాబాద్ దాకా పాకిదా. మోయినాబాద్ అటు పోతే మొత్తం ఫామ్ హౌస్లు ఉంటాయి అనుకోరి. సో ఇటువంటి దందా తెరలేపినట. ఇందులో రాజకీయ నాయకుల పాత్ర, పోలీసుల పాత్ర. ఇదేం ట్రెండ్? ఆ నయా ట్రెండు. ఈ ట్రెండ్లో ఇదేం ట్రెండ్ వచ్చింది కొత్తగా నాకు అర్థం కాదు. గతంలో ఓఏ రూమ్ అనగానే ఒకటి గుర్తొచ్చేది పోరగాళ్ళందరికీ, పోరీలందరికీ. కానీ ఓఏ రూమ్ కంటే దారుణంగా ఉన్నది ఇది. ఓఏ రూమ్లు అనేది ఈ మధ్యకాలంలో కొంత బ్యాన్ చేసారు, కొంత ఐడీలు అడుగుతున్నారు, కొంత రైట్స్ జరుగుతున్నాయి, కొన్ని చెకింగ్స్ ఉన్నాయి. కానీ ఈ కోలివింగ్ రిలేషన్ తోటి కొత్తగా వచ్చేటువంటి ఈ పీజీలు, ఈ హాస్టల్స్ ఏవైతున్నాయో ఈ రైట్స్ కూడా ఆస్కారం లేకుండా వాళ్ళు పక్కా ప్లాన్ చేస్తున్నారట. పక్కా ప్లాన్ ఎట్లున్నది? ఈ పక్కా ప్లాన్ అంటే హాస్టల్స్లో, ఈ కొత్తగా వస్తున్నటువంటి కోలివింగ్ హాస్టల్స్లో మీకు ఉండేటువంటి బెనిఫిట్స్ ఇవే అని చెప్పేసి మీకు సీసీ కెమెరాలు ఉంటాయి, మీరే ఫుడ్ని మీరే ప్రిపేర్ చేసుకోవచ్చు, మీకు హై స్పీడ్ ఇంటర్నెట్, ఇక ఇంటర్నెట్లో ఏమైనా బొమ్మలు చూసుకుంటారా, మీరు వర్క్ చేసుకుంటారా, ఇంకేమైనా చేసుకుంటారా అనేటువంటి ఆఫర్లు ఇస్తురట. సో ఇట్లా ఇవి కాకుండా ఇంకా కొత్త ఆఫర్లు ఇక్కడ రాసి ఇక నాకు చెప్పబుద్ధి కూడా అవుతలేదు. కానీ అబ్బాయి ఉంటే ఇక అమ్మాయిని తెచ్చిపెడతాం, మీకు గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఓకే, మీకు ఇంకా ఫ్రెండ్ ఉంటే ఓకే, ఎవరు లేకపోతే మీకు అమ్మాయిని కూడా మేము సెట్ చేస్తాం. మీరు 1 వీక్ ఉంటారా, 1 డే ఉంటారా, 1 మంత్ ఉంటారా, ఎన్ని రోజులు మీరు ఈ లీవింగ్ సంబంధించినటువంటి ఈ కోలివింగ్ హాస్టల్స్లో ఉండాలనుకుంటున్నారు, ఇటువంటి ఆఫర్లు పెడుతున్నారట. అరే పోయే కాలమా ఇది? ఏమైనా రోగం వచ్చిందా, లేకపోతే డబ్బు పిచ్చి ఏమైనా పట్టిందా? అరే మరి ఇంత దారుణానికి ఒడిగట్టుడేంది? మరి పైసల కోసం ఇక పక్కన పరుచుడు అని చెప్పాలి. ఓ రకంగా చెప్పాలంటే ఇవి కోలివింగ్ హాస్టల్స్ కావు, ఇక పైసల కోసం పక్కన పరిచే హాస్టల్ అని చెప్పుకోవాలి. సో ఇప్పటికైనా ప్రభుత్వాలు కొంత కళ్ళు తెరవండి, ఇటువంటి ఈ నయా ట్రెండ్ లాంటి హాస్టల్స్ మీద నిఘా పెట్టండి. లేకపోతే రేపు ఇక పెళ్ళిళ్ళు ఏమి ఉండవు, పెళ్ళిళ్ళు ఎవరు చేసుకోరు. ఈ మొత్తం కోలివింగ్ లాంటి హాస్టల్స్కే పోతారు. ఇక కేసులు పెరుగుతాయి, హత్యలు పెరుగుతాయి. ఇప్పటికే పరువు హత్యలు అని చెప్పేసి, ఆ హత్యలని, ఈ హత్యలని, ఇల్లీగల్ అఫైర్స్ అని చెప్పేసి కట్టుకున్న భార్యనే భర్తను చంపుతున్న సందర్భాలు చూసినాం. మొన్న మధ్య 10th క్లాసు మిత్రుడు ఎవడో కలిసినని, గెట్ టుగెదర్లో కలిసినని చెప్పేసి 2 పిల్లల్ని, పాపం మంచి పిల్లలు, బంగారం అన్నారు, 10-12 ఏళ్ళ పిల్లలకి విషమిచ్చి చంపి ఆ 10th క్లాసు దోస్తోటి పోదాం అనుకుందామే. ఎన్ని ఇల్లీగల్ అఫైర్స్ నడుస్తూ ఉన్నాయి, ఎంత క్రైమ్ నడుస్తూ ఉంది. సో ఇటువంటి సమయంలో, ఇటువంటి హైదరాబాదు లాంటి ఈ మహానగరంలో మళ్ళీ ఇటువంటి కొత్త ట్రెండ్ కనుక తెస్తే ఎన్ని రేపులు అవుతాయి, ఎన్ని మర్డర్లు అవుతాయి, ఎన్ని ఇల్లీగల్ అఫైర్స్ కింద దారితీస్తాయి, ఎన్ని పరినష్టపు హత్యలు అవుతాయి. సో దీని ఆదిలోనే అంతం చేయకపోతే కష్టమే. మొక్కయి వంగంది మానయ్య వంగున అన్నట్టుగా ఇప్పుడిప్పుడే వస్తున్నటువంటి ట్రెండ్ను రేవంత్ రెడ్డి గారు దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడిప్పుడే వస్తున్నటువంటి ఈ లీవింగ్ పేరుతో వస్తున్నటువంటి హాస్టల్ ట్రెండ్ని మీరు మొక్కయి ఉన్నప్పుడే తుంచేయండి, ఆదిలోనే అంతం చేయండి. లేదంటే భవిష్యత్తులో ఈ మాదాపూర్ నుంచి ఆ మణికొండ నుంచి ఎల్బీనగర్, ఇక మొత్తం హైదరాబాద్ అంతా పాకుతుంది. ఆ తర్వాత శంషాబాద్కు, మోహినాబాద్కు, అక్కడ ఉన్నటువంటి భువనగిరికి, ఇక్కడ ఉన్నటువంటి బేడ్చల్కు పాకుతుంది. ఆ తర్వాత నియోజకవర్గాలకు పోతుంది. రాష్ట్రం అంతా ఆగమయ్యేటువంటి పరిస్థితి. కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఉక్కుపాదం మోపాలే. ఈ కొత్తగా వచ్చినటువంటి కోలివింగ్ హాస్టల్స్ మీద మీరు ఎక్కడికక్కడ బ్యాన్ చేయాలి.
యువతి యువకులు కలిసి ఒకే రూమ్లో ఉండాలి, తినాలి, పడుకోవాలనేటువంటి ఈ ఈ నయా దందకు మీరు చెక్ పెట్టకపోతే భవిష్యత్తు అంధకారణ్యం అవుతుంది. దయచేసి ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. సో ఇక్కడనే ఇంకో వార్తలో చూడండి. ఈ వార్త కూడా చెప్దామని మర్చిపోయినాయి. ఇట్లా తయారైంది ఈ సమాజం, ఎట్లా తయారైంది అనేది మీకు ఎగ్జాంపుల్ ఇది చెప్తాను. ఇంకొక వార్త ఇది. బాలుడిపై యువతి లైంగిక దాడి అంట.